ఇజ్రాయెల్ కు ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. అటు ఇరాన్ అణు కేంద్రంపై ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో అందుకు ప్రతీకార దాడులకు ఇరాన్ దిగిందనే చెప్పాలి. దీంతో అటు ఇరాన్ కి సంబంధించిన ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఆయిల్ కి సంబంధించిన కేంద్రాలు వాటిని అణు కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో అటాక్ చేసింది ఇరాన్. మొత్తంగా గంటల వ్యవధిలోనే అటు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లను మిసైల్స్ చీల్చుకోవచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. డిమోనా నగరంలో అణు కేంద్రానికి అతి సమీపంలో ఉన్న భవనాలపై దాడులకు తెగబడింది ఇరాన్. దాడులతో అటు భవనాలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితి. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా కూడా గాయాలు పాలైనట్టు సమాచారం అందుతోంది. 100 మంది పౌరులకు పైగా తీవ్ర గాయాలైనట్టు చెప్తున్నారు. ఇరాన్ మిసైల్స్ ను అడ్డుకోవడంలో విఫలమైనట్టు కూడా అటు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఆర్మీ చెప్తున్నారు. ప్రధాని నెతన్యాహు అయితే షాక్ కు గురవుతూ ఉన్నారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశం కూడా జారీ చేశారు నెతన్యాహు. దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దాడులకు ప్రతీకారం తీసుకుంటామని శపథం చేశారు ఇజ్రాయెల్ కు సంబంధించిన అధికారి నెతన్యాహు. మొత్తంగా కూడా ప్రధాని నెతన్యాహు ఈ ఘటనతో తీవ్రంగా షాక్ గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆర్మీ వాటిని తిప్పికొట్టడంలో వైఫల్యం చెందడంతో పూర్తిగా కూడా షాక్ గురయ్యారు. దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని శపథం చేస్తూ ఉన్నారు. ఒకసారి స్పాట్స్ చూద్దాం. Whoa! 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 Abba! Whoa! Whoa! Abba, this is... Whoa! 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 Abba! Whoa! Whoa! Get out of there! Move! Move! Get out of there! Move! Move! Hey! Get out of there! Move! Move! ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ విరుచుకుపడిందని చెప్పాలి. గంటల వ్యవధిలోనే అటు ఇజ్రాయెల్ కు సంబంధించిన ఏవైతే అణు కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గరలో ఉన్న భవనాలకు సంబంధించి మిసైళ్లు దూసుకు వెళ్లే విధంగా కూడా ఇరాన్ అటాక్ చేసిందని చెప్పాలి. దీంతో అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారీ షాక్ కి గురయ్యారు. ఏదైతే ఇజ్రాయెల్ ఆర్మీ ఉందో వాటన్నిటిని తిప్పికొట్టడంలో వైఫల్యం చెందడంతో భారీ షాక్ గురయ్యారని చెప్పాలి. దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము, ఏ మాత్రం వదిలే ప్రసక్తే లేదన్న విధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అయితే శపథం చేసిన సిచ్యువేషన్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్ దాస్, చెప్పండి. మొత్తంగా ఇజ్రాయెల్ ఏదైతే ఎప్పుడైతే నంతాజ్ పై దాడి చేసిందో అప్పుడు ఇరాన్ రివెంజ్ తీసుకునే విధంగా ప్రతి దాడులకు అటు ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన పరిస్థితి. అటు ఏదైతే అణు కేంద్రం ఉందో దాని దగ్గర ఉన్న భవనాలన్నింటినీ కూడా మిసైళ్లతోటి అటాక్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రధాని నెతన్యాహు అటు ఖచ్చితంగా దీనికి రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకుంటామన్న విధంగా కూడా శపథం చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? శనివారం నాడు నతాంజ్ న్యూక్లియర్ సెంటర్ పై ఎప్పుడైతే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెండు కలిసి జాయింట్ స్ట్రైక్స్ చేశాయో అప్పటి నుంచి మళ్ళీ రిటాలియేషన్ స్ట్రైక్స్ మొదలయ్యాయి. ఆదివారం అంటే శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు కూడా ఇవాళ వరకు కూడా దాదాపు 7 సార్లు అటాక్ జరిగింది. సదరన్ ఇజ్రాయెల్ ఉన్నటువంటి డిమోనా సిటీ అలాగే దాంతో పాటు అరద్ సిటీ, ఈ 2 సిటీలపై భీకర దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిమోనాలో నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది ఆ ప్రాంతంలో. సో అక్కడ అణు కేంద్రాలకు సమీపంలోనే ఈ హైపర్సోనిక్ మిసైల్స్ తో ఇరాన్ విరుచుపడింది. 7 టైమ్స్ ఇప్పటి వరకు అటాక్స్ జరిగినాయంటే అర్థం చేసుకోవచ్చు రాత్రి నుంచి ఎంత భీకరంగా దాడులు చేస్తుందో, ఎంత ప్రతీకార దాడులు ఎంత అగ్రెసివ్ గా చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 100 మందికి పైగా గాయపడ్డట్టుగా మనకు నివేదికలు ఉన్నాయి. సో క్యాజువాలిటీ సంబంధించి ఇంకా దాదాపు అందులో
పదుల సంఖ్యలోనే చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి నిర్ధారణ అయితే ఇజ్రాయెల్ చేయలేదు, కానీ చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవి మిస్ఫైర్ అయ్యాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా ఎక్కడ ఇజ్రాయెల్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ కావచ్చు, అలాగే డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఆరో 1 ఆరో 2 అలాగే ఐరన్ బీమ్ లాంటి వ్యవస్థలు కూడా వీటిని అడ్డుకోలేకపోయినాయి. ఎక్కడో ఏదో ఏమరపాటు జరిగింది, మొత్తం మీద అక్కడ వాటిని అడ్డుకోలేకపోయి ఇప్పుడు దీని మీదనే ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చాలా సీరియస్ గా ఉన్నారు. దీని మీద దర్యాప్తు కూడా ఆదేశించారు. ఐడిఎఫ్ అయితే క్లెయిమ్ చేసింది డెఫినెట్ గా ఈ డిమోనాపై హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ తో ఇరాన్ విరుచుకుపడింది, దట్ టు 7 times. సో ఇప్పటికైతే న్యూక్లియర్ సెంటర్ సంబంధించి ఎట్లాంటి డ్యామేజ్ జరిగినట్టుగా రిపోర్ట్స్ అయితే లేవు. రేడియేషన్ లీకేజ్ సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేవు. సో అంతా సేఫ్ గా ఉన్నారు, అట్లాంటి ఇబ్బంది ఏం లేదని చెప్తుంది ఇజ్రాయెల్ గవర్నమెంట్. బట్ దీనికి ఖచ్చితంగా ప్రతీకారం అయితే ఖచ్చితంగా ఉంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. అంత భీకర దాడులు ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ పై ఎప్పుడు జరగలేదు. వరుస మిసైల్ 7 సార్లు వరుసగా హైపర్సోనిక్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, దట్టు ఫతా, కొర్రంషేర్ వంటి మిసైల్స్ ఇవి చాలా వేగంతో, ధ్వని వేగంతో వెళ్లే మిసైల్స్. వీటిని ఈవెన్ డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో మిసైల్ వర్షం కురిసిందో. సో ఆ రకంగా అక్కడంతా కూడా విధ్వంసం కనబడుతోంది. సో ఇవన్నీ కూడా ఒక 3 స్టోరీడ్ బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలిపోయింది, వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది రిపోర్ట్స్ తెలియాల్సింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఒకసారిగా ఉద్రిక్తతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్ పై విడిచిపడ్డ పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక్కడ కీలకమైన పరిశోధన కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు జరిగినట్టుగా మన సమాచారం. అయితే క్షిపణులు ఆ పరిశోధన కేంద్రాన్ని నేరుగా తాకపోయినా సమీప భవనాలపై పడ్డాయి. దీంతో అన్ని కేంద్రానికి అయితే ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడిస్తాయి, కానీ పౌరుల నివాస ప్రాంతాలు లక్ష్యంగా మారడంతో రామదాస్, ఇప్పుడిప్పుడే యుద్ధం ఒక ఎండ్కి వస్తుంది అని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఈ దాడులు ఏ విధంగా చూడాలంటారు? అసలు ఇప్పుడే ఈ ఎండ్ కార్డ్ పడుతుంది ఈ యుద్ధానికి అని అందరూ కూడా ఊపిరి తీసుకుంటున్న సమయంలో మరోసారి దాడులు, ప్రతి దాడులు ఎక్కువగా భీకర రూపం దాలుస్తున్న క్రమంలో ఎలా ఉండబోతున్నాయి అంటారు పరిణామాలు? ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా యుద్ధం రోజు రోజుకి పెరుగుతుంది, తీవ్ర రూపం దాల్సింది. ఎక్కడ ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు దారుణంగా. ఎందుకంటే ప్రతీకార దాడులు అంతకంత పెరుగుతున్నాయి ఇరాన్ వైపు నుంచి. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి డియాగో గార్సియా, హిందూ మహాసముద్రంలో ఉన్న డియాగో గార్సియానే ఏకంగా టార్గెట్ చేశారు. 4000 కిలోమీటర్ల వరకు కూడా ICBM లను, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ని అక్కడ నుంచి ప్రయోగిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ UK స్థావరం ఉంది చాగోస్ దీవుల్లో, సో అక్కడికి కూడా టార్గెట్ చేశారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ దో యూరోప్ ని కూడా టార్గెట్ చేస్తారు, ఈవెన్ లండన్, ప్యారిస్ ఇవన్నీ కూడా టార్గెట్ కావచ్చు అవసరమైతే కనుక. సో ఇవన్నీ కూడా 3000 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. డెఫినెట్ గా యుద్ధం అనేది ప్రతీకార దాడులతో భీకరంగా కొనసాగుతుందని చెప్పాలి. ఓవైపు గల్ఫ్ నేషన్స్ అన్ని కూడా రస్ లఫాన్ కావచ్చు, ఆరామ్కో కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. చమురు రిఫైనరీలు, శుద్ధి కేంద్రాలన్నీ కూడా ఇప్పటికే ఓవైపు చమురు కేంద్రాలన్నీ కూడా దెబ్బతినడంతో ఓవైపు దానివల్ల ధరలు పెరిగాయి. ఒక రకంగా ప్రపంచ మార్కెట్ అంతా కూడా కుదేలవుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు నాటో దేశాలు స్పందించడంతో అటు అమెరికా ఒంటరిగా బంకర్ బస్టర్ బాంబులతో అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంతేకాదు మెరైన్ కమాండోలు కూడా ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ పర్షియాకి చేరుకున్న పరిస్థితి. ఇంకా రాను ఇది పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. భీకరంగా ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మళ్ళీ భీకర దాడులు చేసే అవకాశం ఉంది, లక్షిత దాడులు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దాడుల్లో అక్కడ ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్లను టెహరాన్ కావచ్చు, దాని సమీపంలో ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం చేయగలిగింది. చాలా పక్కాగా దాడులు చేస్తున్నారు. అంతేకాదు నిన్న ఒక వైమానిక స్థావరంపై కూడా, ఎయిర్ బేస్ పై కూడా దాడి చేశారు. అక్కడ F-5 ఫైటర్ జెట్లు, ఇరాన్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్లు అన్ని కూడా విధ్వంసం అయ్యాయి వెస్ట్ ఇరాన్ లో. సో ఇదంతా కూడా దాడులు పెరుగుతున్నాయి, కానీ ఎక్కడ తగ్గినట్టు కనిపిస్తలేదు. సో ఇప్పుడు ఇరాన్ చేసిన దాడిలో దాదాపు 12 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది, వందలాది మంది గాయపడ్డారు. దాడులు అయితే భీకరంగానే కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలను కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఎక్కడ దారి తీయొచ్చు అంటే న్యూక్లియర్ వారికి ఏమైనా దారి తీస్తుందా? ఎందుకంటే న్యూక్లియర్ సెంటర్లపై దాడి చేస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు కూడా దానికి ప్రతీకార దాడులు ఉంటాయి. ఇక ముళ్ళుతో తీయాలన్నట్టుగా భావిస్తే కనుక ప్రతీకార దాడులు భీకరంగా జరిగితే కనుక ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ కనుక బయటికి తీస్తే పరిస్థితి ఎంతలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవడానికి భయంగా ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్ కనుక పని చెప్తే అవి వెళ్ళి ఇక విధ్వంసమే.
సో మనకు తెలిసిందే హిరోషిమా నాగసాకి లాంటి ప్రాంతాల్లో అమెరికా న్యూక్లియర్ వార్ హెడ్స్ ను వదిలినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, కొన్ని సంవత్సరాల దశాబ్దాల వరకు కూడా ఇంకా గడ్డిమూలని పరిస్థితి. అట్లాంటి భయంకర పరిస్థితులు ఉంటాయి. న్యూక్లియర్ వెపన్స్ కనుక బయట తీస్తే క్షణాల్లోనే జనాలంతా కూడా మట్టి కరిచిపోతారు. వెంటనే గాలి పీల్చినా లేదా ఆ రేడియేషన్ లీకేజ్ అయినా విపరీతమైన సమస్య ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడతారు. ఇది పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితిలో బెంజమిన్ నెతన్యాహు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ చెప్తున్న ప్రకారం ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని చెప్తున్నారు. దీంతో అరద్ అనే నగరం, డిమోనా ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. సో దీన్ని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా పరిగణిస్తున్నామని చెప్తున్నారు. సో ప్రస్తుతం 150 మంది కుటుంబాలను కంచి రీలొకేట్ చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దళం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. సో రకంగా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇక రిటాలియేషన్ స్ట్రైక్స్ అయితే భీకరంగా ఉండే పరిస్థితి కనబడతా ఉంది. సో నెతన్యాహు ఒకటి చెప్తున్నారు, ఫైనల్ గా గాయపడ్డ వారికి తక్షణ సహాయం అయితే అందించమని అధికారులు ఆదేశించారు. ఇది ఇజ్రాయెల్ భవిష్యత్తుకు కఠిన సమయం. గాయపడ్డ వారందరికీ ప్రార్థన చేస్తున్నాం, శత్రువులను ఎదుర్కొంటాం. ప్రస్తుతం ఘటనా స్థలంలో అత్యవసర బృందాలకైతే రెస్క్యూ చేయమని చెప్తున్నారు. అధికారులను కూడా రెస్క్యూ చేస్తున్న అధికారులను అభినందిస్తూ ఆయన ప్రస్తుతానికైతే దాడులకు సిద్ధంగా ఉన్నామంటూ పిలుపునిస్తున్నారు. సో ఒకటైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోయింది. డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఆరో 1, ఆరో 2, ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ ఇవన్నీ కూడా అవసరమైతే అంతరిక్షంలో కూడా మిసైల్స్ ని అడ్డుకునే సామర్థ్యం ఉన్నటువంటి డేవిడ్ స్లింగ్ లాంటి వ్యవస్థలు కూడా ఇక్కడ ఏం చేయలేకపోయాయంటే కొంత వైఫల్యం అని చెప్పాలి. దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ఓకే రామదాస్, థ్యాంక్ యూ. సో చూసినా మొత్తంగా భవనాలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. దీంతో సామాన్య ప్రజలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ వాటిని డిఫెండ్ చేయడంలో వైదొలిగాయి కాబట్టి దీనికి సంబంధించి అటు ప్రధాని నెతన్యాహు అయితే సీరియస్ యాక్షన్ కి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అన్న దానికి సంబంధించి ఒక నివేదిక రావాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మొత్తంగా ఇరాన్ కు మాత్రం దీనికి ప్రతీకారం తప్పకుండా తీసుకుంటామంటూ కూడా ఆయన శపథం చేశారు. యుద్ధ రంగంలో బాంబులు, మిసైళ్లు మాత్రమే ఉండవు. వాటిని ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది ఓ మాస్టర్ మైండ్ డిసైడ్ చేస్తుంది. ఆ మెదడు రచించే వ్యూహమే గెలుపోటములను శాసిస్తుంది. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అత్యాధునిక టెక్నాలజీని, భారీ ఆయుధ సంపత్తిని నమ్ముకుంటే ఇరాన్ సింపుల్ గా తమ మొజాయిక్ డిఫెన్స్ ని నమ్ముకుంది. అదే ఇరాన్ ని కాపాడుతోంది, శత్రువులను నిలువరిస్తోంది. సాధారణంగా ఏదైనా దేశం పైన దాడి జరిగినా ఆ దేశ సైన్యం ఓ సెంట్రలైజ్డ్ కమాండ్ ద్వారా స్పందిస్తుంది. కానీ ఇరాన్ అనుసరిస్తున్న మొజాయిక్ డిఫెన్స్ ఇందుకు భిన్నం. ఇరాన్ తన సైనిక శక్తిని స్వయం ప్రతిపత్తి గల యూనిట్లుగా విభజించింది. ఒకవేళ ప్రధాన కమాండ్ సెంటర్ ధ్వంసమైన ఈ చిన్న విభాగాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని శత్రువుపై దాడి చేస్తాయి. శత్రువుకు చిక్కకుండా దొరికిన చోటల్లా దెబ్బతీయటమే ఈ వ్యూహం ఉద్దేశం. ఇరాన్ తన పర్వత ప్రాంతాలను, సముద్ర తీరాలను మొజాయిక్ డిఫెన్స్ కు అనుగుణంగా మార్చుకుంది. అమెరికా లాంటి దేశాలతో యుద్ధం చేయటం అంటే అది సూసైడ్ లాంటిదేనని ఇరాన్ కు తెలుసు. అందుకే ఆ దేశం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. 100 కోట్ల విలువైన అమెరికా యుద్ధ నౌకలను, మిసైళ్లను, లక్షలు విలువ చేసే సూసైడ్ డ్రోన్లు, స్పీడ్ బోట్లతో ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉండొచ్చు, అమెరికా దగ్గర F-35 లాంటి స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉండొచ్చు. కానీ ఇరాన్ తన దగ్గరున్న పరిమిత ఆయుధాలతో, సూసైడ్ డ్రోన్లు, మిసైళ్లతోనే 2 దేశాలను సవాల్ చేస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన టెక్నిక్ వాడుతోంది. వందలాది చిన్న చిన్న స్పీడ్ బోట్లతో ఒక్కసారిగా శత్రు నౌకపై విరుచుకుపడతాయి. అతి పెద్ద యుద్ధ నౌక కూడా ఇన్ని చిన్న లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కోవటం అసాధ్యం. ఇది శత్రువును మానసికంగా, భౌతికంగా దెబ్బతీస్తుంది. దశాబ్దాలుగా అమెరికా యుద్ధ రీతిని, వ్యూహాన్ని గమనించిన ఇరాన్ ఇప్పుడు అంతకు మించిన వ్యూహంతో దెబ్బ కొడుతోంది. శత్రువు తమ దాకా వస్తే ఇరాన్లోని ప్రతి నగరం, ప్రతి వీధి యుద్ధ క్షేత్రంగా మారుతుంది. ఒక్క అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేసినంత మాత్రాన ఇరాన్ని గెలిచినట్లు కాదు. మొత్తం దేశమే ఓ పజిల్లా ఉంది. ఇప్పుడు దీన్ని ఛేదించడం అమెరికా, ఇజ్రాయెల్ వల్ల కావట్లేదు.
1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇరాన్లో పాలన మారాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నట్లు అమెరికా ఇజ్రాయెల్ సంకేతాలిచ్చాయి. కానీ ఇరాన్ పాలకులు అంత తేలిగ్గా కూలగొట్టేందుకు సాధ్యం కాని అధికార వ్యవస్థను నిర్మించారు. ఇందులో ఒక తలని నరికేస్తే మరో కొత్త తల పుట్టుకొస్తుంది. ఎందుకు అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్ గా నియమించటమే ఎగ్జాంపుల్. అతని తండ్రి చనిపోయిన 2 వారాల్లోపే ఈ నియామకం జరిగింది. తండ్రి తరహాలోనే ముజ్తబా కూడా కఠినమైన పాలన కొనసాగిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇరాన్ లో ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైన నియంతృత్వం మాదిరిగా కాకుండా ఆ దేశంలో బహుళ నియంతృత్వ పాలన ఉందని విశ్లేషిస్తుంటారు. అంటే పొలిటికల్ ఇస్లాం కు చెందిన మద్దతుదారులు, ఇరాన్ జాతీయవాదాన్ని ఆచరించే వారి మధ్య పొత్తుతో దేశంలో పాలన కొనసాగుతోంది. ఇరాన్ లో మత సంస్థలు, సాయుధ దళాలు, ఆర్థిక వ్యవస్థలోని ఉన్నత వర్గాల మధ్య కూడా అధికార విభజన జరిగింది. ఒకే నేత నియంతృత్వం కింద కాకుండా అంత తేలిగ్గా కదపలేని పునాదులతో ఈ వ్యవస్థ నిర్మితమైంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా అలాగే ఉంది. యుద్ధం అంటే కేవలం విధ్వంసం కాదు, వ్యూహాల చదరంగం కూడా. అమెరికా ఇజ్రాయెల్ ఆయుధాల మెరుపులని నమ్ముకుంటే ఇరాన్ ధైర్యాన్ని, పోరాట పటిమను, మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతాన్ని కవచంగా మార్చుకుంది. ఎదుట ఉన్నది ఎంతటి భారీ శత్రువైనా వ్యూహం పటిష్టంగా ఉంటే ఓటమిని నిలువరించడమే కాదు, ఎదురుదాడి కూడా చేయొచ్చని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్తోంది. Jesus, they're everywhere! They're sweeping the whole base!